రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు. ఆ రోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. ఆకుకూరలు, ఆకుకూరలు అని కేక వినిపించింది. 70 ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. కాస్త గంప దించెయ్యా అన్నది ఆమె. పాలకూర కట్ట ఎంత? అడిగాడు. 10 రూపాయలకు మూడెయ్యా చెప్పింది అవ్వ. మరీ అన్యాయం. బయట 5 ఇస్తున్నారు అన్నాడు చిరుకోపంగా. 4 తీసుకో నాయనా. కట్టలు తీసింది అవ్వ. 10 రూపాయలు ఇచ్చాడు. గంప కాస్త పట్టయ్యా అన్నది అవ్వ గంపను తనవైపు ఎత్తి పట్టుకుని. గంపను పైకి లేపుతూ 2 కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు. రవి అమ్మయ్య 10 రూపాయలకు 6 కట్టలు వచ్చాయి అనుకున్నాడు ఒకింత సంతోషంగా. అవ్వ వెళ్ళిపోయింది. ఎంత ఆశో ఈ ముసలిదానికి! ఇవాళో రేపో చావబోతుంది. ఇంకా డబ్బు మూటలు కడుతున్నది. ముసిముసిగా నవ్వుకున్నాడు. అప్పటినుంచి అవ్వ వచ్చినప్పుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, 2 వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు. కొన్నాళ్ల తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ 2 కొత్తిమీర కట్టలు లేపేశాడు. అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది. 8 ఏళ్ల అమ్మాయి పుస్తకాల సంచిని మోస్తూ, నానమ్మా, నన్ను స్కూల్నుంచి పంపేశారు. ఏడుస్తూ వచ్చింది. అవ్వ కంగారుగా, అయ్యో నా బిడ్డ! బాబూ! కాస్త గంప కిందికి దించునాయనా అన్నది రవితో. ఏడవకమ్మా! నేనొచ్చి చెబుతాలే. రేపు ఫీజు కడతాలే. నా తల్లే! ఇంటికి పదాం పద అన్నది పిల్లను వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ. రవికి అర్థం కాలేదు. ఎవరి పిల్ల? అని అడిగాడు అవ్వను. నా మనవరాలు బాబూ. ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలవారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు పురుగుల మందు మింగ చచ్చిపోయింది. మా ఆయన 3 ఏళ్లబట్టి పక్షవాతం వచ్చి మంచం మీదున్నాడు. ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వలేదు. ఎప్పుడు బయటకు వచ్చి ఎరగని నేను రోజూ తెల్లారుజామునే లేచి పొలాలకెళ్ళి 20 కిలోల కూరలు అరువుమీద తీసుకుని మోస్తూ ఇల్లిల్లు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా. మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే 1000 రూపాయలు పెరిగిందని చెప్పారు. నెల రోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు. ఈరోజు చూడు బాబూ, పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటికి పంపించారు అన్నది కళ్ళు తుడుచుకుంటూ. రవి నరాలు మొత్తం బిగుసుకునిపోయాయి. రక్తం స్తంభించిపోయింది. గిరుక్కున తిరిగే హాల్లోకి వచ్చాడు. అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది. మనసంతా ఉష్ణ జలపాతం అయింది. ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టాయి. ముసల్దానికి ఎంత డబ్బాస అనే తన వెకిలిమాట 1000 గుణపాలై దేహాన్ని కుళ్లబొడిచింది. ప్రతి కష్టం వెనుక ఒక కన్నీటిగాథ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు. పర్సులో చెయ్యి పెట్టాడు. బయటకొచ్చి, అవ్వా, 5000 తీసుకుని మనవరాలి ఫీజ్ కట్టెయ్యి అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని. హంపి మొహంజదారో శిథిలాలకు ప్రతీకలాంటి అవ్వ వృద్ధ శరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది. బాబూ, ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది అన్నది వణుకుతూ. అప్పని ఎవరు చెప్పారు? చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను. ఇప్పుడే కాదు, నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజు కడతాను. రేపటినుంచి రోజూ నేను ఉన్నా లేకపోయినా 10 రూపాయల ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళు. గంప పైకెత్తాడు రవి. మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు. వాకిట్లో 6 ఆకుకూర కట్టలు కనిపించాయి. నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోవడం లోకకళ్యాణం.